తెలంగాణలో మద్యం అమ్మకాలు వినియోగంపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి తెలంగాణలో మద్యం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ వినియోగంలో తెలంగాణ ది టాప్ ప్లేస్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతుందని తెలిపారు ఎక్సైజ్ శాఖ. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ, మద్యం అమ్మకాలు తక్కువగా ఉంటుంది. ఇక తెలంగాణలో మాత్రం జనాభా తక్కువ, మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎక్సైజ్ అధికారుల నివేదిక ప్రకారం ఏపీ జనాభా 4.93 కోట్లు. 2022-23లో అక్కడ 3.35 కోట్ల లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. ఇక దీనిని బట్టి అక్కడ తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు, 1.16 కోట్ల కేసులు బీర్లు అమ్ముడయ్యాయి. అంటే తలసరి బీర్ల వినియోగం 1.86 లీటర్లు. తమిళనాడులో తలసరి మద్యం వినియోగం 7.66 లీటర్లు కాగా బీర్ల వినియోగం 3.75 లీటర్లు. ఇక తెలంగాణలో దాదాపు సమాన జనాభా కలిగిన కేరళలో తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు కాగా బీర్ల వినియోగం 2.63 లీటర్లు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ తలసరి మద్యం వినియోగం 9 లీటర్లుగా, బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. లిక్కర్ వినియోగంలోనే కాదు, ఆదాయంలోనూ రాష్ట్రం టాప్లో ఉంది. 2022-23లో తెలంగాణలో 33,268 కోట్ల ఆదాయం వస్తే ఏపీలో 23,804 కోట్లు, కర్ణాటకలో 29,770 కోట్లు, కేరళలో 16,189 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా సమకూరింది. తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న మద్యం వినియోగాన్ని నియంత్రించారని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకాలను నియంత్రించారని నిర్ణయించింది. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తుంది. అలాగే బార్లు, వైన్ షాపులపైన నియంత్రణ విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం.